హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి కుమార్ అండ్ నేను మీ మాధు అండి. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే నేను పపాయ గురించి మీకు ఒక డౌట్ క్లియర్ చేద్దామని అయితే తీస్తున్నాను. అండ్ చాలామందికి ఏంటంటే కిడ్స్కి పపాయ ఇవ్వచ్చా లేదా అనేసి ఒక డౌట్ ఉంటుంది కదా అండి. అండ్ ఏంటంటే పపాయాలో పెపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది డైజెషన్ సిస్టమ్కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ పిల్లలకి ఫుడ్ అనేది ఈజీగా డైజెషన్ అయ్యేలా యూజ్ అవుతుంది. అండ్ ఏంటంటే ఇందులో విటమిన్ సి అండ్ ఏ కూడా ఉంటాయి. ఎవరైతే పిల్లలకి మోషన్ ఫ్రీ ప్రాబ్లమ్ ఉంటుందో వాళ్ళకైతే పపాయ పెట్టి చూడండి, మంచి రిజల్ట్ ఉంటుంది. మా పాపకైతే ఇదే ప్రాబ్లం ఉండేదండి. మేము డాక్టర్ని కన్సల్ట్ అయితే పపాయ ఇవ్వండి, ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుందని చెప్పారు. సో మంచి రిజల్ట్ అయితే ఉంది మాకైతే. మెడిసిన్ కాకుండా ఇలా చూడండి. అండ్ ఇంకా ఏంటంటే ఇది ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా బూస్ట్ చేస్తుంది. సో పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తీసుకోవచ్చు. అండ్ ఇంకా ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ అయితే అస్సలు వాడొద్దండి, ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. అండ్ ఏంటంటే పిల్లలకి హ్యాపీగా పెట్టేసేయచ్చు, కానీ ఏది పెట్టినా ఒక లిమిట్ ఉండాలండి. మరీ రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడైతే మీ పిల్లల డైట్లో ఈ పపాయాని అయితే యాడ్ చేసేయండి. అండ్ ఈ పపాయ సీడ్స్తో కూడా చాలా యూజెస్ ఉన్నాయండి. అండ్ మీకు ఆ యూజెస్ తెలిస్తే కామెంట్ చేసేయండి. అండ్ కావాలంటే నేను ఆ సీడ్స్ గురించి కూడా ఒక వీడియో తీస్తానండి, యూజెస్ ఏంటనేసి. మీకు తెలిస్తే అయితే కామెంట్ చేసేయండి. అండ్ ఇంకా మీలో ఎంతమందికి పపాయ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేసేయండి. ఈ సీడ్స్ చూసారా, చూడడానికి భలే ఉన్నాయి కదా అండి, ముట్టుకుంటే కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా. అండ్ ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను సపోర్ట్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.